guys, welcome to my channel Navya Galaxy. So today's video is all about baby gender reveal shopping anamata. Actually మా హస్బెండ్ ఫస్ట్ టైం తన లైఫ్లో ఒక పార్టీ ఆర్గనైజ్ చేయబోతున్నారు. తన ఫ్రెండ్ బేబీ షవర్ పార్టీ అనమాట. దానికి సంబంధించిన ప్రాప్స్ అన్నీ ఆన్లైన్ పర్చేస్ చేశారు. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటే అది యూస్ఫుల్ అవుతుందేమో అనిపించి నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ బ్లాగ్. అన్నీ మేము ఏం చేసామంటే కేటగిరీ వైజ్ సెగ్రిగేట్ చేసి పెట్టుంచాము. అండ్ ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను. మోస్ట్లీ మేము 2 వెబ్సైట్సే యూజ్ చేసాము, తేము అండ్ అమెజాన్ అనమాట. సో ఏది ఎక్కడ తీసుకున్నాము, షీన్లో కూడా కొన్ని ప్రాప్స్ పెట్టాడు, ఏది ఎక్కడ తీసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఎంట్రీ ప్రాప్స్ అంటే పార్టీలోకి గెస్ట్లు ఎంటర్ అయిన వెంటనే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాము అనే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అవి ఏమేంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ గెస్ట్లు ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకి బ్యాడ్జెస్ ఇస్తామన్నమాట. టీమ్ గర్ల్, టీమ్ బాయ్ బ్యాడ్జెస్ ఇవి ఎలా ఉన్నాయో చూడండి. ఈ 2 ప్యాకెట్స్ సేమ్ అన్నమాట. ఆఫ్టర్ దట్ బ్రేస్లెట్స్ అనేవి తీసుకున్నాము. కొంచెం కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ నాకు, ఎందుకంటే నేను ఇంతకుముందు జెండర్ రివీల్ పార్టీస్లో నేను ఇలాంటివి చూడలేదు. వీడియోస్లో కూడా చూసేదాన్ని, అందులో ఎక్కడ నేను బ్రేస్లెట్స్ ఇచ్చినట్టు చూడలేదన్నమాట. సో అనుదీప్ ఏం చేశాడంటే బ్రేస్లెట్స్ కూడా ఆర్డర్ పెట్టాడు. ఈ బ్లూ కలర్ అంటేనేమో బాయ్ అని, గర్ల్ అంటే పింక్, సో మల్టీ కలర్ అనేది బ్రేస్లెట్స్ ఆర్డర్ పెట్టాడు. సో అవి ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగా వచ్చాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ పాప్కార్న్ బాక్సెస్ అనమాట. టీమ్ గర్ల్, టీమ్ బాయ్ థీమ్తో. సో ఈ పాప్కార్న్ బాక్సెస్లో చాక్లెట్స్ వేసి టీమ్ గర్ల్, టీమ్ బాయ్ ఎవరు ఏది గెస్ చేస్తే అందులోంచి చాక్లెట్స్ తీసుకునేలాగా. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ప్రాప్స్, ఈ ఫ్లాగ్స్ అనేవి టీమ్ బాయ్కి సంబంధించిన ఫ్లాగ్స్ ఇవేమో టీమ్ గర్ల్కి సంబంధించిన ఫ్లాగ్స్. అవి నార్మల్గా గెస్ట్లకి ఇస్తాము, లైక్ ఫోటో పోజెస్కి వాటికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి జెండర్ గెస్సింగ్. ఇది కూడా లైక్ ఇది వాల్కి మనం అలా స్టిక్ చేసేసి, ఈ బేర్ ఉంది కదా టెడ్డీ బేర్, ఈ టెడ్డీ బేర్కి థ్రెడ్స్ ఉంటాయి. నేను ఇవన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ సర్దడానికి లేకపోతే అవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. తను కష్టపడి ఆర్గనైజ్ చేశాడు మా హస్బెండ్ అన్నీ దేనికి దానికి. నేను మళ్ళీ ఇవన్నీ తీసానంటే ఎందుకు, అది పార్టీలోనే ఓపెన్ చేయాలి అనేది ఎవరికైనా ఉండేది కదా. సో అందుకే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇదేంటంటే టెడ్డీ బేర్ వస్తుంది, టెడ్డీ బేర్కి థ్రెడ్స్ వస్తాయి. ఆ థ్రెడ్స్కి మనం బెలూన్స్ స్టిక్ చేయాలి. బ్లూ అంటేనేమో బాయ్, పింక్ అంటే గర్ల్ అని చెప్పాను కదా. దాన్ని బేస్ చేసుకొని ఎవరి ఇష్టం అయితే అది ఆ బెలూన్ స్టిక్ చేస్తారు. అండ్ దిస్ ఫ్రేమ్ లవెట్ ఫస్ట్ సైడ్ ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ ఎందుకు పెట్టాడంటే ఆర్డర్, ఇప్పుడు మనకి స్కాన్లో ఫొటోస్ ఇస్తూ ఉంటారు కదా, 3rd month 5th month అలా స్కాన్కి వెళ్ళినప్పుడు బేబీవి మనకి ఫొటోస్ ఇస్తారు. ఆ ఫోటో స్టిక్ చేసుకోవడానికి ఒక చిన్న మెమరబుల్గా ఉంటుంది ఆ కపుల్కి అని చెప్పేసి ఇది కూడా ఆర్డర్ పెట్టాడు అనుదీప్. సో మామ్ అండ్ డాడీ ప్రాప్స్ ఏంటో చూపిస్తాను. నాకైతే మామ్ అండ్ డాడీ ప్రాప్స్ చాలా చాలా నచ్చాయి. ఇవి కూడా అనుదీప్ తేములోనే పెట్టారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ క్రౌన్, దిస్ బ్యూటిఫుల్ క్రౌన్ నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మాత్రం ఇది వచ్చేసరికి మామ్ టు బీ అని చెప్పి వస్తుంది కదా మనకి సైడ్ వేసుకోవడానికి. సో ఇది మామ్కి డాడ్కి బ్యాడ్జెస్ అన్నమాట.
డాడీ టు బి అని బ్యాడ్జ్ చాలా క్యూట్గా ఉంది అసలు. అండ్ దీనికి చూడండి బేర్ కూడా వచ్చింది ఇక్కడ, బేబీ బంప్కి పెట్టుకోవడానికి అనమాట. ఇది మమ్మీ డాడీ ప్రాప్స్ అనమాట. ఇందాక నేను ఎంట్రీ ప్రాప్స్లో ఇలాంటి చూపించాను ఫ్లాగ్స్, ఇవి మమ్మీ డాడీవి ఫ్లాగ్స్. ఇవన్నీ కూడా జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి పెట్టాడు. ఇంతవరకు మామ్ అండ్ డాడీ. ఇవన్నీ ఎక్కడ పెట్టాడు ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇవి కూడా తేములోనే పెట్టాడండి. తేములో అయితే చాలా బాగా వస్తున్నాయి. ఏది ఆర్డర్ పెట్టుకున్నా, మేము ఇప్పటి వరకు పెట్టుకున్నవన్నీ కూడా మోస్ట్లీ ఎవ్రీథింగ్ దీనికి రిలేటెడ్ చెప్తున్నాను, అన్నీ మంచిగానే వచ్చాయి. వచ్చేసరికి శాండ్ రివీల్. జెండర్ రివీల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రివీల్స్ పెట్టుకున్నాడంటే ఒక 5 సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టైం బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ రివీల్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో నార్మల్గా 4 అనుకున్నాడంట. ఒకటి బ్యాకప్ కింద ఉంటుందని చెప్పేసి ఇంకొకటి ఎక్స్ట్రా రివీల్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. సో ఇది శాండ్ రివీల్. ఈ రివీల్స్ అన్నీ లిటరలీ చెప్పాలంటే ఎలా ఏంటి అనేది నాకైతే అసలు ఏం చెప్పలేదండి. సో శాండ్ రివీల్కి సంబంధించిన ప్రాపర్టీ అనమాట ఇది. గర్ల్ ఆర్ బాయ్ జెండర్ రివీల్ ఫ్రేమ్ అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఇలా ఒకటి ఉంది చూడండి. దీని లోపల ఏవో గ్లిటర్స్ ఉన్నాయి. అండ్ ఇది బ్లైండ్ ఫోల్డ్ అనమాట. ఇది శాండ్ రివీల్ అని చెప్పాడు. ఇది ఎలా ఏంటి అదంతా నాకు తెలీదు. బట్ ఐ ట్రై టు షూట్ వీడియో ఇన్ జెండర్ రివీల్ పార్టీ ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక ప్రాపర్టీ యూజ్ చేస్తే. ఇదైతే అమెజాన్లో పెట్టాడు. ఇవన్నీ వచ్చేసరికి గేమ్స్ అండి. వచ్చినటువంటి గెస్ట్లని ఎంగేజ్ చేయాలి కాబట్టి గేమ్స్ కూడా కొన్ని ఐడియాస్ తను పెట్టుకున్నాడు. ఇది ఒక గేమ్ అంట. ఇవేంటో మరి ఎలా ఆడతారో ఏంటి ఇవన్నీ నాకైతే అస్సలు తెలియదు. ఇదైతే నాకు అర్థమైపోయింది, ఇది బింగో. సో ఇది అర్థమైపోయింది. ఇది వాట్ గాట్ బేబీ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ గేమ్. ఐ డోంట్ నో ఇది ఎలా ఆడతారు ఏంటి అనేది కూడా. సో త్రీ గేమ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి జెండర్ రివీల్ ఫైనల్ రివీల్ అయినప్పుడు షార్ట్స్ కావాలి కదా, అందుకని ఇవి 2 షార్ట్స్ పెట్టాడు. అండ్ ఇవి బాంబ్స్ అంట. నేనైతే ఇవి ఓపెన్ చేయను బికాజ్ బాంబ్స్ అని ఉన్నాయి దీని మీద. తను రాసుకున్నాడు. ఇందాకనే రీసెంట్ వచ్చింది అనుకుంటా, నాకు తెలీదు. ప్యాంట్స్ అండ్ డెకోర్ ఐటమ్స్ అండి. ఇవైతే డెకోర్ ఐటమ్స్లో ఫస్ట్ ఇది ఎందుకు అంటే ఎంటర్ అవ్వగానే ఇటువైపు గర్ల్ ఇటువైపు బాయ్ అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి. ఇది బ్లూ కదా, దీని వెనకాల పింక్ ఒకటి ఉంది, అవి పెట్టాడు. కేక్ టాపప్ ఇది. ఇవేమో మఫిన్స్ టాప్స్, లైక్ కప్ కేక్స్ ఉంటాయి కదా, వాటి టాప్స్ మీద పెట్టడం కోసం గర్ల్ అండ్ బాయ్వి ఫ్లాగ్స్. అండ్ ఇవి బేబీ గర్ల్ బేబీ బాయ్ అని చెప్పేసి కొన్ని బెలూన్స్ కూడా ఆర్డర్ పెట్టాడు. వీటిల్లో సమ్ కైండ్ ఆఫ్ గ్లిటర్స్ అలా యాడ్ చేసి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అది ఒకటి పెట్టాడు. అండ్ నాకు ఈ బెలూన్స్ అయితే లిటరల్లీ చాలా చాలా బాగా నచ్చాయి. ఎలా వస్తాయి లేదు. ఒక మైక్ సెట్ కూడా ఆర్డర్ పెట్టాడు. ఇది అమెజాన్లోనే పెట్టాడు ఆర్డర్. అండ్ నేను ఇందాక డెకోర్ రిలేటెడ్ కొన్ని చూపించాను కదా, అవైతే తేములో ఆర్డర్ పెట్టాడు. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఈ పాప్ అని చెప్పి ఇది ఒక టైప్ ఆఫ్ రివీల్ అనుకుంటా. బెలూన్ రివీల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ కవర్లో ఉన్నాయి, లైక్ బ్యాక్ డ్రాప్, బెలూన్స్ అండ్ ఎవ్రీథింగ్ అదనమాట. ఇది కూడా ఇది ఒక పెద్ద బెలూన్ వస్తుంది, దీని లోపల ఇవన్నీ వేస్తారు. సో దీని ఎక్స్ట్రాగా దాని లోపల కొన్ని ఫ్లవర్స్ కూడా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి కూడా పెట్టాడు ఆర్డర్. సో ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. దట్స్ ఇట్. ఐ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.